హలో గాయ్స్, ఇదైతే ఫైనల్లీ నిమజ్జనం వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను పులిహోరతో అయితే స్టార్ట్ చేశాను. చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నా కానీ టైం అవుతుండే అప్పటికే. అందుకే ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేసిన అనమాట. ప్రొసీజర్ అందరికీ తెలిసిందే కదా, చాలా సింపులే కదా. నా దగ్గర కొన్ని ఐటమ్స్ లేకుండే అనమాట, అంటే ఎండుమిర్చి అలాంటివన్నీ లేకుండే. అయినా కూడా ఇంకా ఏదో అలా చేసేసాను. ఇంకా అన్నం కూడా చాలా కాలుతుండే అనమాట, వేడి వేడిలోనే ఇంకా ఫాస్ట్గా చేసేసాను. ఎందుకంటే నైట్ అయితే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి కొంచెం ముందే వెళ్దాం అని చెప్పేసి ఇంకా జల్దీ స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా పులిహోర చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇంకా గణేషుని అంటే కదిలించాలి కదా, కదిలించి అవన్నీ సర్ది మాకైతే ఒక 2 hours టైం పట్టింది అనమాట. అవన్నీ చేసుకునేసరికి 2 hours పట్టింది. ఇంకా మేము ఇంట్లోంచి 5 o'clock కదిలామన్నమాట. 4 o'clock అనుకున్నాము కానీ 5 o'clock వెళ్దామని చెప్పేసి మళ్ళీ 5 o'clock అయిపోయింది అనమాట. ఇంకా నేను ఇక్కడ వెళ్ళే ముందు దేవుడికి హారతి ఇచ్చి అగరబత్తి అయితే అంటిస్తున్నా. ఇంకా లాస్ట్ టైం వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని ఇంకా గణపతికి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నా ఇక్కడైతే. ఇంకా అన్ని ప్రసాదాలు అయితే 5 days చాలా బాగా చేసుకున్నా అనమాట. ఇంకా పూజ కూడా చాలా బాగా చేసుకున్నా, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా గణేషుని తీసుకొచ్చేటప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండేనో, ఇట్లా వెళ్ళిపోయేటప్పుడు ఇంకా చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత మంచిగా అలంకరించుకొని అంత మంచిగా పెట్టుకున్నప్పుడు తీసే బుద్ధి అస్సలు అవ్వలేదన్నమాట నాకైతే. ఇంకా నేను ఇక్కడ పూలమాల అల్లి గణేశుడికి అయితే వేసాను అనమాట. వెళ్ళేటప్పుడు నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు అయితే వేసాను తీసుకొచ్చి. చాలా బాగుండే అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ గణేషుని అయితే కదిలిస్తున్నాను నేను. ఇంకా కదిలించేసి నేనైతే ఇవన్నీ ప్యాక్ చేసేసాను, సామాన్లు అయితే ప్యాక్ చేశాను. ఏమున్నాయో అన్ని గణేశుడికి అయితే తీసుకెళ్ళిపోతున్నా, ఇంట్లో ఏం పెట్టుకోవట్లేదు అనమాట. ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా గణేషుని అయితే ఫైనల్గా నా చేతులతో అయితే ఎత్తేసాను అనమాట. ఇంకా మేమైతే బండి మీదనే వెళ్ళి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. కార్ అయితే లేదు కాబట్టి ఇంకా బైక్ మీదనే వెళ్దాం అనుకుంటున్నాము. చాలా మంది తీసుకొచ్చిర్రు అనమాట చిన్న గణేశుడిని. ఇలా బైక్ మీదనే తీసుకొచ్చి నిమజ్జనం చేసిర్రు అనమాట. ఇంకా నేనైతే మంచిగా ఇంకా నడుచుకుంటూ నా చేతులతో నేనే పట్టుకొని ఇంకా బైక్ వరకు అయితే తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ మా డాడీ నన్ను వెళ్ళిపోతున్నా కాబట్టి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాడనమాట నా కోసం. ఇంకా బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు వర్షం పడుతుందని ఫుల్ భయం వేసింది అనమాట. అంటే వర్షం లైట్గా పడింది, ఇంకా ఎక్కువ అవుతుందేమో అని భయం వేసింది. కానీ థ్యాంక్ గాడ్, దేవుని దయ వల్ల వర్షం అయితే పడలేదన్నమాట. చాలా మంచిగా సక్సెస్ఫుల్గా నిమజ్జనం అయితే అయిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా మేము నిమజ్జనం ఎక్కడ చేసినామంటే సురారం చెరువు ఉంటుంది, అంటే చింతల్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా. సురారం చెరువుకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. టెంపుల్ ఉంటుంది, టెంపుల్ ముందే చెరువు ఉంటుంది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అటు సైడ్ ఎవరైనా వెళ్తే దర్శించుకోండి టెంపుల్ని, సూపర్గా ఉంటుంది అనమాట టెంపుల్. ఇక్కడ చాలామంది ఆటలను అన్ని కోస్తూ ఉంటారనమాట, అమ్మవారికి బలిస్తూ ఉంటారు. మేము కూడా చాలాసార్లు వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. ఇంకా గణేషులను అయితే అప్పుడప్పుడు తీసుకొస్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. అందుకే కొంతమంది రాగానే గేట్ తీస్తున్నారు, మళ్ళీ ఆపేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసారా ఎంత రష్ ఉందో. అసలు గణేషుని నిమజ్జనం చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఎందుకంటే అన్ని పెద్ద గణేషులు చాలా ఉన్నాయి కాబట్టి చిన్న గణేషులు అయితే కొన్నే ఉన్నాయి. ఇంకా నిమజ్జనం చేయడానికి అసలు ప్లేస్ లేకుండే. ఇక్కడ గణేషులను పెట్టారు చూసాడు, అక్కడ పెట్టామని చెప్పారనమాట. వాళ్ళే నిమజ్జనం చేస్తామని చెప్పారు. కానీ కాకపోతే నాకు ఒకలా పెట్టబుద్ధి అవ్వలేదనమాట. నా చేతులతో నాకే చేయాలనిపించింది. అందుకే నేను మళ్ళీ ఇటు సైడ్ పక్కకు వచ్చి ఇంకా గణేషుని నిమజ్జనం అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మంచిగా అనిపించింది నా చేతులతో పెట్టడం, నా చేతులతోనే తీయడం చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా గణేషుని అయితే ఫైనల్గా నిమజ్జనం అయితే చేసేసాను అనమాట. మీరు గణేషుని మీ ఇంట్లో ఎన్ని డేస్ పెట్టుకున్నారో కింద కామెంట్లో చెప్పండి. మేమైతే ఎప్పుడు 1-2 days పెట్టుకుంటాము, లేదంటే 3 days, కానీ ఈసారి 5 days పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా గణేష్ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా చేతులతో చేసిన పులిహోర అయితే అందరికైతే పంచేస్తున్నాను అనమాట. చాలా మందికే పెట్టాను పులిహోర, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పులిహోర పనిచేసి నేను కూడా చాలామంది ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట. అందరి దగ్గర తీసుకొని కొంచెం కొంచెం తిన్నా అనమాట. అన్ని గణేషుల దగ్గర ప్రసాదం అయితే తిన్నాను నేను. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా చేశారనమాట అందరైతే. ఇంకా తినేసి మేమైతే బయలుదేరుతున్నాము. చూసారా దారిలో ప్రసాదాలు ఇస్తున్నారు, తీసుకున్నాం అనమాట మేము కూడా. అస్సలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. షాపూర్ వరకు చాలా ట్రాఫిక్ జామ్ ఉండే, ఎందుకంటే నిమజ్జనం కాబట్టి. ఇక్కడ చూసారా కార్లో వెనకాల గణేష్
గణేష్ నిమజ్జనం కోసం తీసుకొచ్చారు. భలే అనిపించింది నాకైతే చూడగానే. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళేటప్పుడు ఇలా అన్ని గణేషులను చూసుకుంటూ తనివి తీరే హ్యాపీగా అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దంటారు కదా, నిమజ్జనం చేసి ఇంటికే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళేదారిలో అక్కడక్కడ గణేషులను పెడతారు కదా, ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.